వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, అబ్బాయికి ఒక రకమైన క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ ఉన్న పర్సన్ అమ్మాయితో శృంగారం చేస్తే ఆ మహిళకు కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ విన్నాను. సో ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి? అయితే మీ క్వశ్చన్లో కొంచెం చేంజ్ చేస్తాను, ఏమనుకోకపోతే. ఏంటి అంటే ఇక్కడ అబ్బాయిలకు క్యాన్సర్ వచ్చిన తర్వాత అమ్మాయిలకు క్యాన్సర్ రావడం అనేది కాదు. ఇక్కడ కొన్ని రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా అట్లా చూసుకుంటే కనుక అమ్మాయిల్లో చూసుకుంటే కనుక సర్వైకల్ క్యాన్సర్స్ అంటుంటాము, లేకపోతే వల్వా క్యాన్సర్ అంటుంటాము, లేకపోతే అబ్బాయిలో చూసుకుంటే పెనెల్ క్యాన్సర్స్ ఉండొచ్చు, లేకపోతే యానల్ క్యాన్సర్స్ ఉండొచ్చు, జెనిటల్ వాట్స్ ఉండొచ్చు. ఇట్లాంటి కొన్ని రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల వైరస్ తోటి వస్తుంది అన్నట్టు. అంటే అబ్బాయికి క్యాన్సర్ లేకపోయినా ఆ వైరస్ నుంచి అమ్మాయికి వస్తుంది. ఎస్, ఇక్కడ ఎగ్జాక్ట్లీ పాయింట్. ఏంటి అంటే ఇక్కడ కొన్ని రకాల వైరసెస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన వైరస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక దాని గురించి చర్చ జరుగుతుంది. ఏంటి అంటే హెచ్పివి, దానే హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటారు. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి హ్యూమన్ పాపిలోమా వైరస్లో. అయితే ఈ వేరియంట్స్లో ఏంటి అంటే ఇది ఈక్వల్గా అమ్మాయిలకు అటాక్ కావచ్చు, అబ్బాయిలకు అటాచ్ కావచ్చు. మనకు మామూలుగా కూడా ఉంటుంది వైరస్ అనేది మన బాడీలో ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ అవుతుందో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువైనప్పుడు మనకు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రావద్దని మనము కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఇస్తాము. ఈ వ్యాక్సిన్స్ ఆడవాళ్ళకి అని చెప్పి విన్నాం సార్ మేము చాలా వరకు కూడా. అంటే మగవాళ్ళకి కూడా ఉన్నాయి ఇట్లాంటి వ్యాక్సిన్స్. అయితే ఇది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ ఈక్వల్ అబ్బాయిలకి వేయచ్చు, అమ్మాయిలకి వేయచ్చు. దానికి ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఉందన్నట్టు. సో యూజువల్గా మన గవర్నమెంట్ కానీ మన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 9 to 14 ఈ 9 to 14 ఇయర్స్ వరకు మనం హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాము. సో ఈ 9 to 14 ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో 2 doses ఇస్తాం. 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక 6 to 12 months గ్యాప్లో మనం ఇస్తుంటాం. అదే ఒకవేళ 15 to 45 ఇయర్స్ ఏజ్ వరకు, అంటే అప్పర్ లిమిట్ ఈజ్ 45. కొన్ని రకాల వ్యాక్సిన్లు 25 వరకే ఇచ్చారు, బట్ కొన్ని రకాల వ్యాక్సిన్స్ వాళ్ళు 45 వరకు కూడా స్టడీస్ చేశారు. సో ఇట్లా 45 ఇయర్స్ వరకు 3 doses ఇస్తుంటాం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే అబ్బాయిలకు గనక ఈ హెచ్పివి వైరస్ సోకి ఉండి అమ్మాయితో గనక ఇంటర్కోర్స్ చేసినా, కలిసినా, శృంగారంలో పాల్గొన్నా కానీ ఈ వైరస్ అమ్మాయిలకు సోకి అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది. ఆ ముప్పును ఎలా తగ్గించుకోవాలి అంటే కనుక సర్కంసిషన్. ఈ సర్కంసిషన్ స్టడీస్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఏమొచ్చింది అంటే సర్కంసిషన్ చేయించుకున్న మగవాళ్ళకి హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో సోకే ఛాన్సెస్ 80% తక్కువ, 80%. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి హెచ్పివి నుంచి బారిన పడరు, హెచ్పివి నుంచి వాళ్ళు సేఫ్ అవుతారు. సేఫ్ కావడం వల్ల వాళ్ళు శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా అమ్మాయిలకు ఆ హెచ్పివి సోకే అవకాశం అనేది చాలా. సర్కంసిషన్ అంటే ఈ సుంతి ఆపరేషన్ ముందు అంగానికి ఉన్న ముందు చర్మాన్ని కట్ చేయడం వల్ల ఇది ఎట్లా మనం దీని నుంచి తప్పించుకోవచ్చు? అయితే ఈ సర్కంసిషన్ చేయడం వల్ల ఏంటి అంటే మామూలుగా మగవారికి అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని ఫోర్ స్కిన్ అంటుంటాము. ఆ ఫోర్ స్కిన్ ఉండడం వల్ల ఆ గ్లాండ్స్ అంటే ముందున్న హెడ్ భాగం మీద ఫోర్ స్కిన్ ఉండడం వల్ల అక్కడ ఒక రకమైన తేమ అనేది డెవలప్ అవుతుంది. తేమ అనేది డెవలప్ కాకుండా శృంగారంలో పాల్గొన్నప్పుడు చిన్న చిన్న ట్రామాస్ అవుతూ ఉంటాయి. ఆ లోపల స్కిన్ ఏదైతే ఉందో చాలా పల్చగా ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటుంది. మనకు ఎప్పుడైనా నమిలినప్పుడు ఎప్పుడైనా పన్ను బయట అయింది అనుకోండి, లోపల ఒక అల్సర్స్ ఫామ్ అవుతుంది. సేమ్ అట్లనే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ కావడము, చిన్న చిన్న కట్స్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల వైరస్ అనేది ఈజీగా ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయిపోయి హెచ్పివి అనేది సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకున్నాం అనుకోండి, ఆ సోకే అవకాశాలు 80% తక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ స్కిన్ ట్రామా ఉండదు, మాయిశ్చర్ ఉండదు, అక్కడ స్టే చేయడానికి కూడా ఏమి ఉండదు, స్మెగ్మా అనేది ఇవన్నీ ఫామ్ అవ్వదు. అందుకే సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల ఈ హెచ్పివి నుంచి బారిన తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా అవతల వ్యక్తికి కూడా, పార్ట్నర్కి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, వల్వల్ క్యాన్సర్స్ కావచ్చు, ఈ ఎండోమెట్రియాసిస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ మనము అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సర్కంసిషన్ చేయించుకున్న తర్వాత కూడా ఈ వ్యాక్సినేషన్ అవసరం అంటారా సార్? అయితే ఇక్కడ సర్కంసిషన్ చేయించుకున్నా చేయించుకోకపోయినా వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల, ఎందుకంటే ఇందులో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. మన ఇండియాలో ఇప్పుడు ప్రెసెంట్ వ్యాక్సిన్స్ ఏవైతే దొరుకుతున్నాయో పెంటావాలెంట్ అని, లేకపోతే నానోవాలెంట్ అని, అంటే అన్ని రకాల స్ట్రెయిన్స్కి సంబంధించిన వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది దొరుకుతుంది. దీనివల్ల క్యాన్సర్స్ తక్కువ రీచ్ అయితే అంటే మనకు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. అసలు ఈ రకమైన క్యాన్సర్ రావడానికి ఇంకా ప్రధాన కారణం ఏమున్నాయి సార్? మెయిన్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఇదేమవుతుందంటే ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం కావచ్చు, లేకపోతే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కాండోమ్ యూజ్ చేయకపోవడం, అంటే ప్రొటెక్షన్స్ యూజ్ చేయకపోవడం కావచ్చు, లేకపోతే
అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటుంటాం కదా, ఇట్లాంటి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ మల్టిపుల్ పార్ట్నర్స్తో యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇది ఓన్లీ యానల్ అంటే జెనిటల్ వార్డ్స్ అండ్ వల్వల్ క్యాన్సర్ లేకపోతే ఈ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఈవెన్ మౌత్ అండ్ ఫ్యారింగ్స్ నోస్ ఇందులో కూడా హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం. ఒకవేళ మరి ఇట్లాంటి పర్సన్స్ ఏదైనా ఇప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు కానీ పార్ట్నర్ని మరి అటు నుంచి కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందండి? ఈ స్కిన్ టు స్కిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది హెచ్పివి, అండ్ సలేవా నుంచి కావచ్చు లేకుంటే వెజనల్ ఫ్లూయిడ్ ద్వారా కూడా మనకి సోకే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వెజనల్ ఫ్లూయిడ్ కానీ ఇట్లాంటిది కనుక మగవాళ్ళు సర్కంసిషన్ చేయించుకుంటే కనుక ఆ సర్కంసిషన్ చేయించుకున్న దానిలో ఆ వెజనల్ ఫ్లూయిడ్ అదంతా స్టే ఉండదు, ఎందుకంటే మనం పైన చర్మం తీసేస్తాం కాబట్టి. అయితే చాలామంది ఏంటంటే సర్కంసిషన్ చేయించుకుని చాలామంది భయపడుతున్నారు, ఎందుకంటే ఇది ముస్లిమ్సే చేయించుకుంటారు, హిందూస్ చేయించుకోకూడదని అపోహలు చాలా ఉన్నాయి. బట్ హెల్త్ ఇదిగా చూసుకుంటే కనుక సర్కంసిషన్ చిన్నప్పుడే చేయించడం బెటర్, ఎందుకంటే పెద్దగా ఎవరు కాకుండా చిన్నప్పుడే పుట్టిన వెంటనే 3-4 years అట్లా చేయించడం బెటర్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా హీలింగ్ పీరియడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేవరకు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఒక 5 రోజులు 10 రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ దీనికి అన్నిటికీ చెక్ పెట్టడానికి మన టీఆర్ఎస్లో ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఒక స్టాప్లర్ అనేది మనం యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఆ స్టాప్లర్ వల్ల జస్ట్ 5 minutes సర్జరీ, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నో స్టిచెస్ అండ్ స్టే చేయాల్సిన అవసరం లేదు, అనస్థీషియా అవసరం లేదు, అండ్ ఇమ్మీడియట్గా వర్క్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, పథ్యం అవసరం లేదు. జస్ట్ ఇది ఒక 5 minutes. నార్మల్గా మేము చిన్నపిల్లలు చూస్తూ ఉంటే అంటే మీరు అన్నారు కదా పిల్లల ఏజ్లోనే ఆ టైంలో చేయించుకుంటే మంచిదని, సో బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి ఇట్లా ఈ స్టాప్లర్ వల్ల సర్జరీ చేయడం వల్ల బ్లీడింగ్ ఏమి ఉండదండి? దీనివల్ల అడ్వాంటేజ్ చూసుకుంటే కనుక ఈ ఓపెన్ టెక్నిక్ అంటే దీనికి కన్వెన్షనల్ మెథడ్ అంటుంటాం కదా, ఈ కన్వెన్షనల్ మెథడ్లో ఏమవుతుందంటే చర్మాన్ని తీసేసిన తర్వాత కుట్లు వేస్తుంటాం. ఆ కుట్లు కూడా మనము రౌండ్గా వేయకుండా అక్కడక్కడ ఒక 4, 5, 8 అట్లా వేస్తూ ఉంటాం పెనిస్ సైజుని బట్టి. దీనివల్ల అక్కడ బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశాలు ఉంటుంది. అంతేకాకుండా డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండేటివి. బట్ మనం ఏదైతే యూజ్ చేసే స్టాప్లర్ ఏదైతే ఉందో వీటన్నిటికీ చెక్ పెట్టేస్తుంది. ఏంటి అంటే బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు, వాపు ఉండదు, డ్రెస్సింగ్ అవసరం లేదు, అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు లైఫ్లో. ఓన్లీ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే కొంచెం ఎరెక్షన్ అవ్వకుండా ఉండమని చెప్తుంటాము, అండ్ కలవకూడదు, అది మేజర్ ఇంపార్టెంట్. ఒక 1 month వరకు కలవకుండా ఉంటే కనుక ఈ సర్జరీ చేసినట్టు కూడా తెలియదండి. ఇది మొత్తానికి ఏంటంటే అసలు కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా మన చేతిలోనే ఉన్నాయి. సో సర్కంసిషన్ అనేది క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి ది బెస్ట్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేవారు ఈ హెచ్పివి గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ ఏ విధంగా ఉంటుంది, సో ఏజ్ గ్రూప్ ఏంటి అనేది అయితే సార్ చెప్పారు. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేసుకుంటే మంచిది అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.